హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు నేను మీకోసం సమ్మర్ స్పెషల్ ఒక మంచి స్వీట్ ఐటెంతో వచ్చాను. స్వీట్స్ అనగానే దాంట్లో షుగర్ ఉంటుంది, అది చాలా మనకి హెల్త్కి మంచిది కాదు, ఎక్కువగా తినలేము అని అనుకుంటాం కదా. కానీ అస్సలు కాదండి. ఈరోజు నేను చూపించే స్వీట్ మీరు ఎంత తిన్నా మీ బాడీకి ఆ కూల్నెస్ అనేది ఇస్తుంది. అలాగే దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్. ఇది మొత్తంగా చెప్పాలంటే ఫుల్లీ ప్యాక్డ్ హెల్తీ స్వీట్ అండి. అంత టేస్టీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి. మరి ఇలాంటి హెల్తీ అయిన స్వీట్ మనం ఇంట్లో తప్పకుండా చేసుకోవాలి కదా. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్వీట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు హాయిగా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి నేను 1/2 లీటర్ వరకు పాలని వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మనం చిక్కటి పాలని తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి కూడా యాడ్ చేయొద్దు. దీంట్లో ఇలా 1/2 లీటర్ పాలని వేసుకొని వీటిని మనము బాగా మరిగించుకోవాలి. ఇంకో సైడ్ మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి మనము 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. సబ్జా సీడ్స్ సమ్మర్లో చాలా ముఖ్యం కదండి, మన బాడీకి అది చాలా కూల్నెస్ ఇస్తుంది. ఇలా వాటర్ని వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది కదా, ఇలా మనం కలుపుతూ దీన్ని మనము మరిగించుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ అడుగంతకుండా మనం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము బాయిల్ అవుతున్న టైంలో దీంట్లో నుంచి మనము 1 టేబుల్ స్పూన్ వరకు పాలని పక్కకు పెట్టేసుకోవాలి. దీంతో ఏం చేయాలో నేను తర్వాత ప్రాసెస్లో చెప్తాను. ఇలా మనం కొద్దిగా పాలని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ఇక్కడ చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే బాదం తీసుకున్నాను, జీడిపప్పు తీసుకున్నాను, అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, 3 యాలకులు. ఇలా వీటిని పాలు వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని మనము సబ్జా సీడ్స్ వేసుకున్నాం కదా, ఇది వాటర్లో మంచిగా సోక్ అయిపోయినాయి, ఇలా అవుతాయి కదా. ఇప్పుడు దీన్ని మనము ఈ పాలల్లో వేసుకోవాలి. ఇక్కడ మనకి బాదం పేస్ట్ రెడీ అయిపోయింది, సబ్జా సీడ్స్ కూడా రెడీ అయిపోయింది కదా. ముందుగా ఈ పాలల్లో మనం సబ్జా సీడ్స్ని వేసేసుకోవాలి. వేసుకొని మనము చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లేమ్ని కంప్లీట్గా లో పెట్టేసుకోవాలి. ఇలా మనం సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పాలని మరొకసారి బాగా మనము మరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 కప్ వరకు బెల్లంని తీసుకున్నాను. ఇలా బెల్లంని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బెల్లంని వేసుకొని టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి సబ్జా సీడ్స్ వేసిన పాలు కూడా మరుగుతున్నాయి కదా, ఎంత చక్కగా పొంగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనము కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా బాదం జీడిపప్పు పేస్ట్ వేసేసుకొని దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయగానే మనకు పాలు అనేది మంచిగా థిక్గా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా మనం కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని మనము బాగా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో మనకి ఇలా పాలు మరిగిపోతే మనకి బాదం జీడిపప్పు పేస్ట్ వేయడం వలన ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకుంది ఇక్కడ చిక్కటి పాలు కాబట్టి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లగైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనము ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలి. ఇలా మనకి బెల్లం వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని మనము మిక్స్ చేసుకోవాలి. అది స్లోగా మనకి కలర్ అనేది మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. మీకు చూస్తున్నారు కదా, బెల్లం వేయగానే ఆ కలర్ అనేది ఎంత బాగుందో. ఆ స్వీట్ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం బెల్లం వాటర్ని వేసేసుకొని ఈ కీర్ని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన సబ్జా ఖీర్ రెడీ అయిపోయింది. ఎప్పుడు రొటీన్గా ఒకే స్వీట్ కాకుండా ఈసారి మీరు రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళు తప్పకుండా మీకు అడుగుతారు ఎక్కడ నుండి నేర్చుకున్నారని.
అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చేసింది కూడా సింపుల్ ప్రాసెస్, అలాగే అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి, అలాగే హెల్తీ అయిన స్వీట్ ఇది. మీరు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈ స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్క బౌల్ తినరండి, ఇంకొక బౌల్ ఇవ్వమని అడుగుతారు, అంత నచ్చుతుంది వాళ్ళకి. మరి ఇంకెందుకు లేట్, చూసారు కదా ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.